నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మన వచ్చరికి పివి నరసింహ గారి డాటర్ అదే వాణి గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మిమ్మల్ని చూడటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మేడం. సంతోషం, మిమ్మల్ని చూసి కూడా సంతోషంగా ఉంది. యంగ్స్టర్స్ అన్ని పనులు చేసుకుంటున్నారు, చాలా సంతోషం. అంటే మీ మనవరాలు ఒక హెచ్ఓపి అని కంగారు అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా అంటే మీకు ఎలా ఫీలింగ్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఈ ఏజ్లోనే మంచి అందరూ ఆమెకు ఉన్న స్కిల్ అంటే ఇదంతా ఆన్లైన్లోనే నడిచింది. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం ఒక ఇంటర్నేషనల్ అంటే వేరే దేశం వాళ్ళు, మన విదేశీయులు మనను అమ్మాయి మాట తీరు, మాట్లాడే విధానం, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ వాళ్ళు నచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అనేది, అన్బయాస్డ్గా సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా. యాజ్ అ గ్రాండ్ మదర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ థింక్ షీ కెన్ డూ గుడ్ జాబ్. అయితే ఆమెలో మొదటి నుంచి చూసింది ఏంటంటే సైలెంట్గా ఉంటుంది, తను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. మీలాగా మేడం మేబీ చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగింది కనుక కొంచెం ఎట్లయినా ఉంటుంది. అది ఎట్లయినా అది అలవాట్లు అంటే ఎప్పుడు చెప్తాను, పిల్లలకి మంచి వాతావరణం చాలా అవసరం. ఎటువంటి వాతావరణంలో ఎట్లా కావాలంటే మైన బిడ్డలు వాళ్ళు ఎట్లా మనం ఎట్లా కావాలంటే అట్లా తయారు చేసుకోవచ్చు. సో మేబీ నాది గొప్పతనం కాదు, కానీ ఇన్హరెంట్గా షీ హ్యాస్ వెరీ గుడ్ క్వాలిటీస్. సెకండ్ క్లాస్లో నోటీస్ చేసిన మంచి హ్యాండ్ రైటింగ్, చాలా మంచి హ్యాండ్ రైటింగ్, తప్పులు రాయదు పుస్తకంలో. ఈ రెండు బాగా నోటీస్ చేశాను. తను చేసేస్తుంది, గొప్ప చేసేస్తుంది. తను క్రమం తప్పకుండా అన్ని పాస్. మేడం ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద జాబ్ని హ్యాండిల్ చేయగలుగుతారంటారా? యాక్చువల్లీ నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బ్రాండ్ అంబాసిడర్ అంటే అంబాసిడర్లను చూశాను అన్ని దేశాల్లో, వాళ్ళు ఏమేం చేస్తారో, కానీ మరి బ్రాండ్ అంబాసిడర్ అంటే సరే సబ్జెక్ట్ ఏంటిది అంటే స్పోర్ట్స్. అంటే ఒక మనిషి ఓవరాల్ పర్సనాలిటీ పెరగాలంటే ఆటలు, చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలి. మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ఆటోమేటిక్గా మనము ఇవన్నీ ఇన్హరెంట్గా మేము ఊరికే నేర్చుకునేది అట్లా ఆటోమేటిక్గా, కానీ ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. దానికి స్పెషల్ క్లాస్ పెట్టి మాట్లాడడం ఎట్లా, స్పీచ్ ఇవ్వడం ఎట్లా, ఇలాంటివన్నీ. లేకుంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, లేకుంటే ఏదైతే మనం హౌ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్, ఇలాంటి నీ సీవీ ఎట్లా రాసుకోవాలి, నీ గురించి నువ్వు ఎట్లా చెప్పుకోవాలి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. అప్పుడే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. గ్రూప్లో పెరిగినాం కదా మనం, మానవ సంబంధాలు ఎక్కువ ఉండే మనకి, ఇప్పుడు లేవు, అవి అంతరించిపోతున్నాయి. ఎందుకు? దానికి కారణం అంటే టెక్నాలజీ బాగా ఎక్కువైపోయింది, సెల్ ఫోన్లు బాగా అయిపోయినాయి. స్పెషల్లీ స్కూల్ లెవెల్ టీనేజ్ అండి, అందరూ దాని బారిన పడని వాళ్ళు లేరు ఎవరు. అసలు ఎవరితోని మాట్లాడాల్సిన అవసరం లేదు, అట్లా నడిచిపోతుంది. మానవ సంబంధాలు దూరం అవుతున్న సందర్భంలో ఇలాంటి అంబాసిడర్స్ చాలా అవసరం. తర్వాత పిల్లలతో ఏదన్నా వద్దు అని చెప్పినట్టు వినిపించుకోరు. అమ్మమ్మకి ఏదే చాదస్తాంలే, అమ్మకి ఏది చాదస్తాం అనుకుంటారు. కానీ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు తను ముందు అది నేర్చుకోవాలి. ఇప్పుడు తను సెల్ ఫోన్ ఎంత వాడాలి, వాట్ ఈజ్ మై లిమిట్ టైము, ఈ టైంలోనే నేను వాడాలి, దీనికోసమే వాడాలి అనేది ముందు తను కండిషన్ అవుతుంది కదా. తను ఇంకొకరికి చెప్పినప్పుడు ఏమైతే వెంటనే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇజంట్ ఇట్? పెద్దవాళ్ళు చిన్న పిల్లలకు చెప్పినప్పుడు తొందరగా ఆ స్థాయిలో మనం మాట్లాడితే చూడటానికి బాగుండదు. మరి ముద్దుగా పెద్ద మనుషులు మాట్లాడితే వాళ్ళకి ఏం ఇష్టం ఉండదు కదా. వాళ్ళు కూడా ఎందుకు ఇట్లా మాట్లాడతారా అంటూ కోసం వాళ్ళు పెద్దరికంగా మాట్లాడతారు చిన్నపిల్లలు. సో ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ లీడర్షిప్ క్వాలిటీ అంటే ఇట్లాంటి ఒక్కరు 10 మందిని మార్చగలిగే శక్తి ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ మీ బ్లడ్లో ఉంది. ఇందాక మా జర్నలిస్ట్లో ఒక ఆమె అడిగింది. సో ఆ బ్లడ్లోనే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి సర్ప్రైజ్ నాకు అసలు. ఒక 4-5 రోజుల క్రిందమే ఐఎమ్ సెలెక్టెడ్ అమ్మా అని వచ్చి ఎవ్రీడే ఈవినింగ్ ఏంటి ఎక్కడ పోతుంది ఇది, పైననే తన క్లాస్ రూమ్లో తన రూమ్లోనే కూర్చుని కంప్యూటర్ మీద పని చేసుకుని ఏదో ఎగ్జామ్స్ ఏమన్నా రాస్తుందేమో, 12th క్లాస్ తను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమన్నా రాస్తుందేమో, ఆన్లైన్లో కదా ఈ కాలం అంతా, అదేమో అనుకున్నాను. షీ టోల్డ్ మీ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. సో సర్ప్రైజ్. అంటే సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈ క్వాలిటీ ఉండాలి, మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి, 10 మందిని లీడ్ చేయాలి. మనం ఆదర్శంగా ఉండాలి 10 మందికి. మానవ జన్మ ఎత్తినందుకు నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడి వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా అలవాటు అయిపోయి ఉంటుంది. మీరు అన్నట్టుగా జెనెటికల్గా మనం జీన్స్ అవే ఉంటాయి, అదే డిఎన్ఏ ఎక్కడ పోతుంది. సో మేబీ చూసి వాళ్ళకు కూడా అటువంటి క్వాలిటీస్ వచ్చేస్తాయి. అందుకే మంచి అట్మాస్ఫియర్లో పిల్లలను పెంచాలి, మంచి అట్మాస్ఫియర్ ఇవ్వాలి మనం పిల్లలకి. చదువుతో పాటు మిగతా చాలా రంగాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. అందులో స్పోర్ట్స్ అనేవి చిన్నపిల్లలకి తప్పకుండా కావాలి, అందుబాటులో ఉండాలి. ఒక చిన్న ఎన్జిఓలో స్కూల్ నేను నడుపుతాను ఇక్కడ బేగంపేటలో. అక్కడ అన్నీ ఉన్నాయి, కానీ
స్పోర్ట్స్ పెట్టాలని ఎన్ని రోజుల నుంచి అంటే ఆడుకుంటారు, మైదానం లాగా ఉంది కానీ ఒక ఆర్గనైజ్డ్ మంది మైదానం. మామూలుగా చిల్డ్రన్స్ పార్క్ ఉంటే ఆడుకుంటారు కదా, ఆ పార్క్ లేదు. అది క్రియేట్ చేశాను, అంటే 2014లోనే స్టార్ట్ చేశాం. మొన్న ఈ మధ్యనే ఇనాగ్రేషన్ చేసిందాన్ని. పిల్లలు ఎంత ఇష్టం అంటే అసలు రిబ్బన్ కత్తిరించేదాకా కూడా ఆగుతలేరు. వాళ్ళ ఉయ్యాల్లో ఊగాల్సిందే, జారుడు బండ జారాల్సిందే. సో పిల్లలకి ఆ ఏజ్లో అట్లా ఉండాలి. ఫోన్ పట్టుకొని కూర్చోవడం కాదు, ఆడుకోవాలనే ఉత్సాహం కల్పించే వాతావరణం మనం చేయాలి. దట్ ఈజ్ అవర్ మెయిన్. సో ఫైనల్గా అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్, సో పాలిటిక్స్లోకి మీ మనవరాలు కానీ లేకపోతే మీ కూతురు కానీ రాబోయే రోజుల్లో వస్తారంటారా? అంటే మీ జెనెటికల్గా నేను మాట్లాడుతున్నా. నేనైతే కూడా పాలిటిక్స్లోకి రావాలండి. నేను నిజంగా రియల్లీ స్పీకింగ్ ఐ డెంట్ ప్లాన్ ఎనీథింగ్, దో ఐ వాజ్ ఆల్వేస్ అకంపెనీడ్ మై ఫాదర్. మా నాన్న త్రూ ఎన్నంటే ఉన్నా కూడా నేను ఎప్పుడు పాలిటిక్స్లో పోవాలి అనుకోలేదు. నేను అకాడమిషియన్, ఐఎమ్ ఆర్టిస్ట్, ఐఎమ్ సోషల్ వర్క్ చేస్తుంటే అది సోషల్ వర్క్ అనేదే మరి నన్ను పికప్ చేసి, అంటే పార్టీ పికప్ చేసి యూ కాంటెస్ట్ అని అన్నారు. కానీ ఫ్యూచర్ మనం ఏం చెప్పలేం, రేపేంటి మనం ఏం చెప్పలేం కదా. ఈ రోజుల్లో ప్రస్తుతానికి ఈ రోజుల్లో రాజకీయం అంటే బాగా డబ్బుతో ముడిపడింది. అంటే దాని గురించి మాట్లాడటం లేదు. మన పని చక్కగా పని చేసుకుంటూ పోతే అవకాశాలు తప్పకుండా వస్తాయి. మనం ఏమంతా బెంబేలు పడాల్సిన అవసరం లేదు. మా నాయనగారు పివి గారు కూడా ఎప్పుడు కూడా అవకాశాలు అనేవి ఎదుర్కొని బతిలాడి తీసుకెళ్ళి కూర్చొని పెట్టింది కాదు. ఆయన ఎప్పుడు వెంపర్లాడలేదు దేని గురించి. మనం చక్కగా పనిచేసి యు ఆర్ ఇన్విటబుల్ ఫర్ దిస్, ఈ పనికి మీ పేరేంటి గోపి లేకుంటే ఈ పని నడవదు అనే స్థితికి నువ్వు ఎదగాల. అట్లా సాధించుకున్నవే కానీ ఏ పదవి కోసమో వెనకబడి ఎప్పుడూ వెళ్ళలేదు. అదే దారిలో మేమే నడిచినాం, మా పిల్లలు కూడా. నేను అందరికి చెప్తాను, మా నాన్న చెప్పిన దారిలో చూపిన దారిలో పోయినాము, బాగానే ఉంది నాకు లైఫ్. మీరు కూడా అట్లనే పోండి, మీ నాన్న చెప్పిన దారిలో పోండి, మంచిగా ఉంటుంది. ఓవరాల్గా ఇప్పుడున్న న్యూ జనరేషన్కి ఒక మాటలో ఒక సందేశాన్ని ఇవ్వాలంటే ఏం చెప్తారు? తప్పకుండా పని చేయాలన్న మానవ జన్మ అన్నది చాలా ఉత్కృష్టమైన పని. మంచి పని చేస్తూ ఉండండి తప్పకుండా. మేబీ ఇప్పుడు మన త్యాగరాజస్వామిలో కీర్తనల్లో ఒకటి అంటారు, ఇది చక్కని రాజమార్గం ఉండగా ఎందుకు సందుగొందులు. షార్ట్కట్స్ వద్దు, మనకి రాజమార్గం ఉంది. అట్లా పోతే మీకు తప్పకుండా మీ గమ్యాన్ని మీరు చేరగలరు. మేబీ కొంచెం 4 అడుగులు ఎక్కువ నడవాలేమో, కానీ అది రాజమార్గం. హైవే ఉండగా మళ్ళీ షార్ట్కట్స్ పోతే ఏ గలీల్లో మనం ఇరుక్కుంటాము, ఇటు పోలేము అటు పోలేము. సో వర్క్ హార్డ్ అంటే ఆ ప్యాషన్తో పనిచేయాలి. నీ చేస్తున్న పనిలో నువ్వు ఆనందం పొందగలిగి ఉండాలి, నువ్వేదో ఒకటి నేర్చుకోగలిగి ఉండాలి, 10 మందికి నేను ఇది నేర్చుకున్నా అని చెప్పగలిగి సంతోషంగా ఉండాలి నువ్వు చేసే పనిలో. అట్లాంటి పని నువ్వు ఎంచుకో. నీకు ఇష్టం లేని పని చాలా రోజులు చేయలేము మనం. ఆ పని నువ్వు ఏదైతే నీకు ఇష్టం ఉందో ఆ పని బాగా మనసు పెట్టి శ్రద్ధగా నిజాయితీగా చెయ్యి. అవకాశాలు నీకు ఎత్తుక్కుంటూ వస్తాయి. అవకాశాలు కాదు, చాలామంది అవసరం ఉంది ఈ ప్రపంచానికి, సర్వీసెస్కి. ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి, ఆ ఫీల్డ్లో సర్వీసెస్కి జనాలకి యువకుల అవసరాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గివింగ్ వాల్యుబుల్ టైం మేడం. పివి నరసింహారావు గారు అంటే ఫార్మర్స్ ప్రైమ్ మినిస్టర్ గ్రాండ్ డాక్టర్ మనతో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హెచ్ఓపికి కంగారుకి మీరు బ్రాండ్ అంబాసిడర్గా కన్ఫర్మ్ అయ్యారు. సో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ నాకు, అండ్ ఐ లివ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అంటే ఇప్పటిదాకా బయటకి చాలామంది మీ ఫ్యామిలీలో మీ మమ్మీ లేకపోతే మీ అమ్మమ్మ గారు బాగా బయట ఎక్స్పోజ్ అయ్యారు. మరలా ఇప్పుడు మీరు వచ్చారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి? ఇట్స్ ద లెగసీ అండి, అంతే. ఫ్యామిలీలో చాలామంది పొలిటీషియన్స్, సో మీరు కూడా ఏమన్నా రాబోయే రోజుల్లో? చాలా టైం ఉంది. మేబీ ఇఫ్ ఇట్స్ రిటన్ రాసి పెట్టుంటే చేస్తాను. అంటే ఇంత పెద్ద బాధ్యత మీకు వచ్చింది కదా, సో భయం అనిపించట్లేదా? భయం అనేది అందరికీ ఉంటుంది కొంచెమైనా, బట్ అందరూ చుట్టూ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడానికి ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? సోర్సెస్ అవన్నీ బయటకు చెప్తాను. అంటే ఇంకోటి, చాలామంది గేమర్స్ ఉన్నారు. ఈసారి మన ఒలింపిక్స్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు, ఎవరికి ఒక మెడల్ కూడా రాలేదు ఈ ఇయర్. సో దాని మీద మీ అభిప్రాయం ఎట్లా ఉంది? అందరికీ రాసి పెట్టుంటే టైం త్వరగా వస్తుందండి, అంతా హార్డ్ వర్క్ అండ్ ప్రాక్టీస్ తోటే. సో
సో నాకైతే మీరు చాలా నర్వస్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఎనీవే ఆల్ ది బెస్ట్.